కొల్లాపూర్ సభలనే కాదు ఇది వరకు శానా మాటల కూడా 10 ఏండ్లు అంటే 2034 దాకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటది. నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అన్నట్టుగానే మాట్లాడకచ్చిండు రేవంత్ అన్న. కాకుంటే ఇది వరకు ఈ ముచ్చట్ల చేతి పార్టీ లీడర్లు ఎవరు మాట్లాడలేదు. ఇక జగ్గారెడ్డి సార్ మాత్రం ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, మళ్ళీ 5 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా ఉండేటందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తాడు. ఇక నేను కూడా రాబోయే 9 ఏళ్లలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితా అన్నట్టుగానే మాట్లాడిండు. ఇక ఇప్పుడు జగ్గారెడ్డి లెక్కనే ఏదున్నా ముఖం మీదనే చెప్పే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జర ఫైర్ మీదనే కామెంట్ పెట్టిండు. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లా అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నికుంటది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అని రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్ చూస్తే రేవంత్ అన్న మీద కోపం బాగానే ఉన్నదన్నట్టే అనిపిస్తున్నది. లోక్సభ ఎన్నికలకు ముందుగాల భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇప్పిస్తానని రేవంత్ అన్న హామీ ఇచ్చిండు కదా. ఇక మొన్నటిదాకా ఖచ్చితంగా మంత్రి పదవి వస్తానన్న ఆశతోనున్న రాజన్నకు మంత్రి పదవి రాకపోయే వరకు జర నారాజులనే ఉన్నాడు. చల్ ఈ పారి మంత్రి పదవి రాకున్నామానే గాని వచ్చేపారి చేతి పార్టీ అధికారంలోకి వస్తే అవసరం అయితే నేనే ముఖ్యమంత్రి అయితా, నాకేం తక్కువ అన్నట్టే ఇప్పటి సందే ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టున్నాడు. అసొంటిది ఈ నడమ పదే పదే ఏ సభలకు పోయినా రేవంత్ అన్న 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని మాట్లాడకచ్చేటాలకు బగ్గ మంట ఉట్టినట్టున్నది. గందుకే గీతీరే కామెంట్ పెట్టినట్టున్నాడని గుసగుసలు పెట్టుకుంటున్నారట మునుగోడులున్న రాజన్న అభిమానులు. అయినా జనాలు ఒకపారి ఓటేసిందంటే గెలిచిన పార్టీ 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉంటది. ఇక ఆ పార్టీలా ఎవరు ముఖ్యమంత్రి కావాలి, ఎవరు మంత్రులు కావాలనేది ఆ పార్టీ పెద్దల ఇష్టం. ఇక మళ్ళోపారి ఎన్నికలు జరిగితే అప్పుడు జనాలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఏ పార్టీ తరఫున ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ పార్టీ అధికారంలో ఉంటది. గాని నేనే 10 ఏళ్లు ఉంటా, మా పార్టీ ఇంకో 20 ఏళ్లు ఏళ్తుంది అన్నట్టే అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతుంటారు. నాయకులు అధికారంలో ఉండాలనా ప్రతిపక్షంలో ఉండాలనా అనేది ప్రజలు తలుచుకుంటే అయితది. ఏపీలా పోయిన పారి జగనన్న బంపర్ మెజార్టీతో గెలిస్తే ఈ పారి కూటమి అంతకు మించి అన్నట్టే గెలిచింది. అధికారము నాయకులు అనుకునేది కాదు, ప్రజలు ఇచ్చేది అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.